నిన్న పాలేగాంలో ఉగ్రవాద ఘటన జరిగిన తరువాత పాకిస్తాన్కి చెందినటువంటి యుద్ధ విమానాలు భారత సరిహద్దుల వెంబడి ప్రయాణించాయి అనేది నెట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి అంశం. లాహోర్ నుంచి రావల్పిండి వరకు ఇవి ప్రయాణం చేశాయి, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్కి వెళ్ళాయి అనేది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. అంటే ఈ పాకిస్తాన్కి ఉన్నటువంటి ఎయిర్ బేసుల్లో ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. సో దీనికి సంబంధించి ఏదైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించినటువంటి రాడార్ డేటా ఉంటుందో దాన్ని కూడా సాక్ష్యంగా టెలికాస్ట్ చేస్తున్నారు. సరే, ఓవరాల్గా దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కానప్పటికీ కూడా దీని వెనక ఖచ్చితంగా పాకిస్తానే ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఎందుకంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషించేదే పాకిస్తాన్. దీనికి పెద్దగా క్వశ్చన్ అవసరం లేదు, ఆన్సర్ అవసరం లేదు. ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగింది అంటే దాని వెనక పాకిస్తాన్ ఉన్నట్టే. అది మన దేశమే అవసరంలా, ఏ దేశంలోనైనా కానీ. ఎందుకంటే ఉగ్రవాదులు తయారయ్యేదే అక్కడ కాబట్టి ఇది ఫ్యాక్టరీ లాంటిది, ఉగ్రవాదులు తయారు చేయడానికే ఉంటుందన్నమాట. సో దీన్ని వ్యతిరేకిస్తూనే బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడులు కానీ, అటు ఆఫ్ఘన్లో జరుగుతున్నటువంటి దాడులు కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఉగ్రవాదం మీద పోరే. సో ఓవరాల్గా మ్యాటర్ అయితే ఇది. సో దీన్ని భారత్ అయితే చాలా తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద ఖచ్చితంగా ప్రతీకారం తీరుతామని చెప్పి భారత అధికారులు అలాగే భారత ప్రధాని ప్రకటించడం జరిగింది. ఇది కేవలం ప్రకటనలతోటి ఆగకుండా చేసినటువంటి నలుగురిని హతమార్చకుండా కోకట వేళతో సహా ఈ ఉగ్రవాద సంస్థలని, వీటికి ఫండింగ్ చేస్తున్నటువంటి దేశాలని పెకలించి వేసేటువంటి ప్రయత్నం జరిగిన రోజు ప్రతి ఒక్క భారతీయుడు సంతోషిస్తాడు.